గంటా శ్రీనివాసరావు గారి తాలూకా ట్విట్టర్ అకౌంట్. వారు కూడా వారి తరపున ఇది ఏకంగా ఎక్కడ అది ఎన్నికల రోజు పోలింగ్ బూత్ల దగ్గర కూర్చొని ఓటర్ స్లిప్పులు రాస్తున్నటువంటి ఫోటో ఇది. రఘువరమ గారిని బలపరుస్తూ ఆ వారి తాలూకా టెంట్స్ దగ్గర కూర్చొని సీనియర్ నాయకులు గంటా శ్రీనివాసరావు గారు రాస్తున్నటువంటి ఓటర్ స్లిప్పులు పరిశీలిస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు. ఇది అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతయ్య బాబు గారు రఘువరం గారిని గెలిపించమని చెప్పి ఇచ్చినటువంటి పత్రికా సమావేశం. ఇది రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు సమావేశం. ఇది రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు, స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణబాబు గారు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు, మిగిలినటువంటి కొంతమంది నాయకులు అందరూ కూడా కలిసి రఘువరమకు కూటమి మద్దతు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బహుశా మీరందరూ కూడా వెళ్ళుంటారు. రఘువరమ గారికి కూటమి మద్దతు అని చెప్పి ఇచ్చినటువంటి పత్రికా సమావేశం, దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు గారు పెట్టినటువంటి ఒక సమావేశం. ఇది ఏకంగా కూటమి చెందినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన, అడ్వర్టైజ్మెంట్. దీంట్లో బహుశా నాకు తెలిసి బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ అయినట్లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు రాజకీయ పార్టీలు కలిపి ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన. మరి ఇవన్నీ పక్కన పెడితే నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ అసలు మా అభ్యర్థి గెలిచేశాడు, శ్రీనివాసులు నాయుడు గారే మా క్యాండిడేటు అని చెప్పి ఆయన చెప్తే నిన్న కొంతమంది మన పత్రికా మిత్రులు శ్రీనివాసులు నాయుడు గారిని అడిగారు. నాయుడు గారు ఇలాగా అచ్చెన్నాయుడు గారు మీ గురించి, వారి తాలూకా గెలుపుకి, మీ గెలుపుకి వారే కారణం అని చెప్పి వారు చెప్తున్నారు, మీకేం తెలుసు అంటే నాకు తెలియదు అన్నాడు పాపం. మరి ఎవరి మాట నమ్మాలి? పోనీ అచ్చెన్నాయుడు గారు చెప్పింది పోనీ ఎత్తుగా ఉన్నారు, 6 అడుగులు 6.5 అడుగులు ఎత్తుగా ఉన్నారు, 150 కేజీలు బరువు ఉన్నారు, పోనీ ఆయన పెద్ద మనిషిలా ఉన్నాడు, ఆయన చెప్పింది విందామా అంటే వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కేంద్రంలో మంత్రి. మరి ఈయన చెప్పింది వినాలా, ఆయన చెప్పింది నమ్మాలా? ఒక్కసారి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు ఒక్కసారి ప్రజలకు ఒకసారి చూపించాలి. ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు, నిజాయితీపరులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆనాటి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన గలం వినిపించి, అలానే ఆనాటి నిరంకుశ పాలనకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకట్టు వేయాలని ఆలోచించి 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు మా అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవి గారికి ఏపీటీఎఫ్ సంఘం వ్యక్తిగతంగా రఘువర్మ గారు సంపూర్ణ మద్దతు ఇచ్చి మా విజయంలో ఆనాడు భాగస్వాములయ్యారు. ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకి కూడా సార్థకత ఉంటుంది. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు. ప్రజాస్వామ్య ప్రభుత్వం మనది. చాలు మరి ఎక్కువ అంటే ఇందులో ఎక్కడన్నా మీరు, నాకెక్కడ కూడా శ్రీనివాసులు నాయుడు గారి పేరు అయితే వినబడలేదు. నిరాడంబరులు, నిజాయితీపరులు, ప్రభుత్వం మద్దతు పలికినటువంటి ఏపీటీఎఫ్ అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారికి మీ అందరి తాలూకా సహకారం అందించమని చెప్పి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. తండ్రి మాట వినాలా, కొడుకు మాట వినాలా? బాబాయ్ మాట వినాలా, అబ్బాయి మాట వినాలా? బాబాయ్ ఏమో శ్రీనివాసులు నాయుడు, అబ్బాయి ఏమో రఘువర్మ గారు, కూటమి అంతా రఘువర్మ గారు.
లేదా అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏదైనా గ్యాప్ వచ్చిందా? గతంలో ఆయన అన్నటువంటి పార్టీ లేదు, ఒక్క లేదు అన్న మాట ఏదైతే అన్నాడో దానికి ఏమైనా కట్టుబడి ఉన్నాడా? లేదు 6 అడుగులు ఎత్తు 150 కేజీలు బరువు ఉన్నారు కాబట్టి అచ్చెన్నాయుడు గారి మాటలే వినాలంటే మరి కూటమిలో ఉన్నటువంటి మిగిలిన నాయకులను సమాధానం చెప్పాలి. మళ్ళీ నిన్న శాసనమండలిలో కూడా నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు ఆయన. నిన్న మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సత్యబాబు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడాడో కూడా చూసాం. సరే, దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పాం. ఇవన్నీ కూడా చూసి మీరు ఉత్తరాంధ్రకి గడిచినటువంటి 9 మాసాలుగా గతంలో ఇదే 1 సంవత్సర కాలం క్రితం మార్చి 5వ తారీఖున ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజన్ విశాఖ పేరిట ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళిక గురించి ఒక డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేశాం. సరే, గవర్నమెంట్లోకి వస్తాం, మళ్ళీ అవన్నీ చేద్దామని చెప్పినటువంటి అభిప్రాయంతో అన్నీ చేశాం. అధికారం కోల్పోయాం. ఈరోజు ఉత్తరాంధ్రాన్ని గాలికి వదిలేశారు. మీరు కూడా కాస్త సహకరించాలి ఈ ప్రాంత అభివృద్ధికి. ఎందుకంటే గతంలో మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మంత్రిగా ఉండగా, ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉండగా, ఋషికొండకు సంబంధించి బ్లూ ఫ్లాగ్ బీచ్గా దాన్ని అనేక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం. బ్లూ ఫ్లాగ్ బీచెస్ అనేటువంటివి యూనిసెఫ్ అలాగే యునెస్కోకి సంబంధించినటువంటి వారి కింద ఉండేటువంటి ఒక ఆర్గనైజేషను ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యంత క్లీనెస్ట్ బీచెస్, అంటే వరల్డ్ వైడ్ టూరిజం పెరగడానికి ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్ ట్యాగ్ లైన్ ఉంటే అన్ని రకాలుగా కూడా టూరిజం పెరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ర్యాంకింగ్స్ కానీ లేదా వాటిని నోటిఫై చేస్తారు. దాన్ని మరింతగా మెయింటైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన అప్పుడు ఉన్నటువంటి అధికారులు, అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు 20 రూపాయలు 30 రూపాయలు ఎంట్రీ ఫీ, పార్కింగ్కో ఎంట్రీకో ఏదో పెట్టాలన్నటువంటి ఆలోచన చేశారు. చేసి పెద్ద గగ్గోలు పెట్టారు. మీరు కూడా చాలామంది చాలా స్టోరీలు నడిపారు.